ఐపీఎల్ సీజన్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ అవుట్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. లక్నో ఇక ఆడే మ్యాచ్లన్నీ నామమాత్రమే. ఊర్విల్ పటేల్ 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ దూకుడుతో సీఎస్కే 2018 ఐపీఎల్ ఫైనల్ తర్వాత తొలిసారి 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 11 మ్యాచ్లలో 12 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ ఆశలను బలపరుచుకుంది. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కేకు సంజు శాంసన్ వేగంగా ఆరంభమిచ్చాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ను పూర్తిగా మలిచింది ఊర్విల్ పటేల్ దూకుడే. తొలి బంతికి సింగిల్ తీసుకున్న అతడు తర్వాత ఎదుర్కొన్న 7 బంతుల్లో 6 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. 2 ఓవర్లలో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. కేవలం 13 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో యశస్వి జైస్వాల్ నమోదు చేసిన వేగవంతమైన అర్ధశతకం రికార్డుతో సమానమైంది. ఊర్విల్ కొట్టిన 8 సిక్సర్లు అన్నీ లెగ్ సైడ్ వైపే పడ్డాయి. ముఖ్యంగా మిడ్ వికెట్ ప్రాంతాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేసర్ ఆవేష్ ఖాన్, స్పిన్నర్ దిగ్వేష్ రాథీ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. వీరి బౌలింగ్లో 3 సిక్సర్లు బాదాడు. 63 పరుగుల వద్ద దిగ్వేష్ అతని క్యాచ్ వదిలేశాడు. ఆ అవకాశం ఎక్కువసేపు నిలవలేదు. చివరకు ఊర్విల్ 65 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి 34 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ గతి మార్చాడు. అయితే బ్రేవేస్, కార్తిక్ శర్మ వరుసగా అవుట్ అవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి 3 ఓవర్లలో 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి వచ్చింది. శివం దుబే వరుసగా 2 సిక్సర్లు బాది మ్యాచ్ ముగించాడు. ఈ మ్యాచ్తో లక్నో ప్లే ఆఫ్ నుంచి తప్పుకోగా చెన్నై మాత్రం ప్లే ఆఫ్ రేస్ను సజీవంగా నిలుపుకుంది.